సుప్రీం స్టే హైడ్రాకు వర్తించదంటూ కూడా చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్ పై తీర్పు ఇచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చింది హైడ్రా. నేరస్తులు నిందితులకు చెందిన ఆస్తులు కూల్చివేతకు మాత్రమే ఇది వర్తిస్తుందంది. యూపీ మధ్యప్రదేశ్లలో ఇలాంటి ఘటనలు జరిగాయంటూ కూడా చెప్పుకొచ్చింది. హైడ్రా సరస్సులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చింది హైడ్రా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే అంశానికి సంబంధించి హైడ్రా రియాక్ట్ అయింది. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఈ కూల్చివేతలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న కూల్చివేతల మీద స్టే ఇచ్చిందా, లేకపోతే మరీ ముఖ్యంగా నేరస్తులు అలాగే నిందితులకు సంబంధించి, నేరస్తులు కావచ్చు లేకపోతే నేరారోపణ ఎదుర్కొంటున్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్లకు సంబంధించిన ఇళ్లకు కూల్చివేతకు సంబంధించి క్లారిటీ ఇచ్చిందా, లేకపోతే మొత్తం కూల్చివేతలకు సంబంధించి ఇటు క్లారిటీ ఇచ్చిందా? దీనికి సంబంధించి క్వశ్చన్ మార్క్ అంటున్నాయింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ చూపించింది మీకు. సుప్రీంకోర్టు ఏ అంశానికి సంబంధించి, ఏ కూల్చివేతలకు సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చిందనేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రాకు సంబంధించి క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది. హైడ్రా కూడా ఇది వర్తిస్తుందా? హైడ్రాకు వర్తిస్తే ఏ విధంగా వర్తిస్తుంది, వర్తించకపోతే ఏ విధంగా వర్తించుదని డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు స్టే మీద హైడ్రా కూడా రియాక్ట్ అయింది. హైడ్రా ఏమంది, ఇంతకీ హైడ్రా రియాక్షన్ ఏంటి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. ఇయర్ లో 2024 లో ఏ నోటీస్, షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ బై ద డిప్యూటీ కమిషనర్ అక్కడ చందానగర్ కన్సర్న్. ఆల్ రైట్, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సాగర్, హైడ్రా రియాక్ట్ అయింది సుప్రీంకోర్టుకి సంబంధించి. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, అంటే కూల్చివేతల మీద స్టే ఇచ్చింది. ఇప్పుడు ఇది హైడ్రా కూడా వర్తిస్తుందా, లేకపోతే హైడ్రాకు వర్తించదా? ఇంతకీ హైడ్రా ఎటువంటి క్లారిటీ ఇచ్చింది? ఎస్ సచిన్, ఈ కూల్చివేతల అంశమైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇది హైడ్రాకు వర్తిస్తుందా లేదా అన్న అంశం విషయంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇప్పటికే దానిపైన స్పందించారు, దానిపైన ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ కూల్చివేతల అంశం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే అనేది కేవలం ఈ నిందితులకు సంబంధించినటువంటి, నేరగాళ్లకు సంబంధించినటువంటి ఆస్తుల ధ్వంసం కేసుకు సంబంధించిన స్టే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ తరహా ఘటనలు అనేవి మధ్యప్రదేశ్తో పాటుగా యూపీ రాష్ట్రాల్లో జరిగిన సందర్భంలో కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపైన స్టే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది హైడ్రాకు మాత్రం వర్తించదు అంటే ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేలో కూడా సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. ది ఆర్డర్ వుడ్ నాట్ బి అప్లికేబుల్ టు ఎంక్రోచ్మెంట్స్ ఆన్ పబ్లిక్ రోడ్, ఫుట్పాత్స్, రైల్వే లైన్స్ అండ్ వాటర్ బాడీస్. అంటే వాటర్ బాడీస్ క్లియర్గా మెన్షన్ చేసింది. ఇక్కడ హైడ్రా మాత్రం ప్రత్యేకంగా చెరువుల సంరక్షణ, నాలాల సంరక్షణతో పాటుగా ప్రభుత్వ స్థలాల సంరక్షణ, దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు స్టేకు హైడ్రా చేస్తున్న చర్యలకు ఎలాంటి సంబంధం లేదంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఆయన అంశం మెన్షన్ చేశారు. హైడ్రా కేవలం అంటే ఇక్కడ మెన్షన్ చేశారు, హైడ్రా డిమాలిష్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ goat lands etc. does not demolish structure belonging to accused and criminals and etc. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నిందితులకు సంబంధించిన కానీ నేరగాళ్లకు సంబంధించినటువంటి కూల్చివేతల అంశంలో హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోదు. కేవలం వాటర్ బాడీస్ అంటే మనం చూసుకోవచ్చు చెరువులు, నాలాలు, వీటికి సంబంధించినటువంటి పాటుగా ప్రభుత్వ స్థలాలలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల తొలగింపు అంశమే ఖచ్చితంగా హైడ్రా చర్యలు తీసుకుంది ఉంటుంది. చెరువుల FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను మాత్రం ఖచ్చితంగా హైడ్రా తొలగిస్తుంది. అక్రమార్కులు ఈ స్టేను అడ్డుగా పెట్టుకొని తమకు ఊరట లభించిందని చెప్పి అనుకోవద్దు. హైడ్రా మాత్రం ఖచ్చితంగా ఈ FTL బఫర్ జోన్ల చెరువులకు సంబంధించిన ఆక్రమణ విషయంలో మరింత దూసుకు వెళ్తుంది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే అనేది హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ గత వారం సంబంధించినటువంటి శని, ఆదివారాలు ఈ గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఉన్న నేపథ్యంలో హైడ్రా అనేది కొంత 2 రోజులు విరామం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ
నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత హైడ్రా ఖచ్చితంగా ఈ చెరువులకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి నాలాలకు సంబంధించినటువంటి రక్షణ కోసం మరింత దూసుడుగా వెళ్ళనుందని చెప్పి హైడ్రా కమిషనర్ వి రంగనాథ్ సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుసు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో అక్రమార్కులకు సంబంధించినటువంటి కూల్చేతుల అంశంలో తమకు ఊరట లభించింది అనుకోవచ్చు. అందుకే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం యూపీ మధ్యప్రదేశ్లో కొన్ని సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి స్టే ఇచ్చింది. ఈ బుల్డోజర్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి కూల్చివేతల అంశంలో మాత్రమే స్టే ఇచ్చింది. ఇది నేరస్తులు నిందితులకు సంబంధించిన ఆస్తుల కూల్చివేతల అంశానికి మాత్రమే సంబంధించింది. కానీ ప్రభుత్వ ఇక్కడ ఒక పాయింట్ అయితే మాత్రం డిస్కషన్కి వస్తుంది. అదేంటంటే కనుక అక్కడ నేరస్తులు కావచ్చు, లేకపోతే నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి సంబంధించి ఇళ్లను కూల్చివేస్తున్న అంశం అక్కడ రైజ్ చేస్తూ ఉంటే, ఇక్కడ రాజకీయంగా మరి ముఖ్యంగా ఇది ప్రతిపక్షాలకు సంబంధించి వాళ్ళని టార్గెట్ చేస్తూ అంటూ కూడా ఇక్కడ కూడా పాయింట్ రైజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పాయింట్లో, ఎందుకంటే అక్కడ ఆ పాయింట్ రైజ్ అయింది కాబట్టి ఈ పాయింట్లో ఇక్కడి నుంచి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం, అఫ్కోర్స్ ఇప్పటికీ హైకోర్టును ఆశ్రయిస్తున్న పరిస్థితి చూసాం ఇండివిజువల్గా. ఇప్పుడు కలెక్టివ్గా ఆశ్రయించే అవకాశం ఉందా? ఒకవేళ అలా కనుక వెళితే హైడ్రా దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది? సచిన్, మనం చూసాం ఇప్పుడు రాజకీయంగా కొంత హైడ్రా అంశం, కూల్చివేతల అంశం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుంది. రాజకీయ నాయకులను అంటే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ హైడ్రా పనిచేయదు. వాటర్ బాడీ, చెరువుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుంది. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా భారీ ఎత్తున కూల్చివేశామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. హైడ్రా అనేది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులనే టార్గెట్ చేస్తుందని చెప్పి. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా ఆశ్రయించారు బాధితులు పెద్ద ఎత్తున. ఈ హైడ్రా చర్యలపైన హైకోర్టును ఆశ్రయించినా కూడా హైకోర్టు కూడా క్లియర్గా స్పష్టం చేసింది. జీవో 99 ప్రకారం అన్ని నిబంధనలను పాటిస్తూ కూల్చివేసకు సంబంధించినటువంటి నిర్ణయం హైడ్రా తీసుకోవచ్చు అని చెప్పింది. ఈ నేపథ్యంలో కొంతమంది బాధితులు దీన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన అంశంలో కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేసింది. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి, రైల్వే ఆస్తులకు సంబంధించినటువంటి, వాటర్ బాడీస్కి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఈ స్టే వర్తించదు. ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా అతిక్రమించి ప్రభుత్వ ఆస్తులను, వాటర్ బాడీస్ని ఆక్రమించి నిర్మాణాలు చేసే వాటిపైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పింది. అయితే గతంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు తీర్పులను కూడా మనం ఒకసారి పరిశీలించే, చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా తొలగించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన నేపథ్యంలో హైడ్రాకు మాత్రం ఎలాంటి అంటే ఈ స్టేలకు సంబంధించినటువంటి ఎలాంటి అంటే పరిధి ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా స్వయం ప్రతిపత్తి గల జీవో 99కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే మాత్రం హైడ్రా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కూల్చివేతల ప్రక్రియ అనేది ఖచ్చితంగా కొనసాగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. సచిన్, రైట్ సాగర్. సో మొత్తంగా అయితే మాత్రం సుప్రీంకోర్టు స్టేకి సంబంధించి హైడ్రా రియాక్ట్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే, ఈ అంశానికి సంబంధించి హైడ్రా రియాక్ట్ అయింది. సుప్రీం స్టే హైడ్రాకు వర్తించదంటూ కూడా చెప్పుకొచ్చారు ఇటు హైడ్రా అధికారులు. సుప్రీం బుల్డోజర్కి సంబంధించి సుప్రీం బుల్డోజర్ జస్టిస్పై తీర్పిచ్చింది. నేరస్తులు, నిందితులకు చెందిన ఆస్తుల కూల్చివేతకు మాత్రమే ఇది వర్తిస్తుందంది హైడ్రా. యూపీ, మధ్యప్రదేశ్లలో ఇలాంటి ఘటనలు జరిగాయి. హైడ్రా సరస్సులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు కమిషనర్.